హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్. నా పేరు జకీర్. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు విచారణ దాదాపుగా క్లైమాక్స్కి వస్తోంది. ఈ కేసును జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్ పిసి ఘోష్ విచారణ జరుపుతున్న విషయం మనకు తెలుసు. సో పిసి ఘోష్ ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు అట్లాగే ఈ ప్రాజెక్టుతో నిర్మాణంతో ముడిపడి ఉన్న కాంట్రాక్టర్లు ఇతర వ్యక్తులు వీళ్ళందరినీ కూడా విచారణ జరిపింది. వాళ్ళందరి వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. సో ఇప్పుడు ఇక్కడ మిగిలింది ఎవరంటే గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్, అట్లాగే ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, మళ్ళీ మనము మాజీ ముఖ్యమంత్రి అంటే మళ్ళీ ప్రాబ్లం, ఎందుకంటే పాపం వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎవరి బీఆర్ఎస్ పార్టీ నాయకులవి. అందువల్ల కేసీఆర్, హరీష్ అండ్ హరీష్ రావు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశాడు. అట్లాగే ఈటల రాజేందర్, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్. సో ఈ ముగ్గురికి నోటీసులు పంపించడానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ముగ్గురి విచారణను జరిపితే ఇక ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన అంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఈ విచారణకు సంబంధించిన ప్రక్రియ ముగిసే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. సో ఏప్రిల్ 23న పిసి ఘోష్ హైదరాబాద్కు రాబోతున్నారు. జస్టిస్ ఘోష్ ఏప్రిల్ 23. సో జస్టిస్ ఘోష్ 23కు వచ్చిన తర్వాత మేబీ 23 ఏప్రిల్ ఆయన వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ ముగ్గురికి అంటే కేసీఆర్, హరీష్ రావు అలాగే ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురిని కూడా ఎప్పుడెప్పుడు రావాలి ఏంటి వాళ్ళు అనేది నోటీసులో ఉంటుంది. దాని ప్రకారం నోటీస్ బేస్ చేసుకొని వాళ్ళు ఏం చెప్తారు ఏంటి అనేది, అంటే ఇప్పటిదాకా నేను ఇంతకుముందు చెప్పినట్టు అఫీషియల్స్ సంబంధించిన వాంగ్మూలం ఇంత అయిపోయింది, రికార్డ్ చేశారు. అట్లాగే కాంట్రాక్టర్స్ది కూడా అయిపోయింది. సో ఇక మిగిలింది ఎవరంటే అప్పటి రాజకీయ నాయకత్వం. కేసీఆర్ హయాంలోనే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది కనుక ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగాయని, అక్రమాలు జరిగాయని, అట్లాగే అవినీతి జరిగిందని భారీగా ఆరోపణలు వచ్చిన కారణంగా పెద్ద ఎత్తున వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందన్న దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను నియమించింది. సో ఈ కమిషన్ విచారణ దాదాపుగా పూర్తి కావస్తోంది. ఈ ముగ్గురు అంటే కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఈ ముగ్గురిని విచారిస్తే ముగ్గురిని విచారణ జరిపితే వాళ్ళు ఎటువంటి సాక్ష్యాలు ఇస్తారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాన్ని బట్టి ఫైనల్గా కమిషన్ ఒక కంక్లూజన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీంట్లో ఎవరు ఇరుక్కుంటారు, ఏ రకంగా ఇరుక్కునే అవకాశం ఉంది, అసలు ఇరుక్కుంటారా లేదా ఏమిటనేది చూడాలి. ఇప్పటికీ నిజానికి చాలా డిలే జరుగుతోంది. ఈ విచారణ కమిషన్ విచారణలో జాప్యం చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది సామాన్య ప్రజల నుంచి వస్తున్న డిమాండ్, సామాన్య ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం ఏమిటంటే ఇంకా కేటీఆర్ను, హరీష్ రావును లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన మరికొంతమందిని ఇప్పటిదాకా ఎందుకు జైలుకు పంపించలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు చేసిన పనులు ఇన్ని కావాలనేది మనందరికీ తెలుసు. చివరికి మొన్న నేను మీడియాలో చదివా, గొర్రెల పంపిణీలకు సంబంధించిన స్కామ్ కూడా జరిగింది, దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని కూడా వచ్చింది. అసలు స్కామ్ జరగనేది ఏమిటో మనకు తెలియదు. ప్రతి దాంట్లో స్కామ్ జరిగినట్టుగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అన్నీ స్కామ్లే. మీరు ఏదైనా తీసుకోండి, అది కాళేశ్వరమా, మిషన్ భగీరథనా, లేకపోతే ఇంకొకట ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి ప్రాజెక్టులోనూ స్కామ్ జరిగినట్టుగా అనేక ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. బికాజ్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉంది కనుక. ఒకవేళ బీఆర్ఎస్ఏ మళ్ళీ వచ్చి ఉంటే అసలు ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు వచ్చేది కాదు, ఈ గొర్రెల పంపిణీ స్కామ్ బయటకు వచ్చేది కాదు, లేకుంటే భూముల దందాకు సంబంధించిన
ఇష్యూ బయటకు వచ్చేది కాదు. లక్షల ఎకరాల్లో అది ధరణి పేరిట లక్షల ఎకరాల భూములను కొట్టి పారేశారు. లక్షల ఎకరాల భూములు మాయమైపోయాయి. అవి ఎవరెవరి చేతిలో ఉన్నాయి, ఎవరి బినామీల చేతిలో ఉన్నాయి ఏమిటనేది ఇప్పుడు ఈ భూభారతి ద్వారా బయటకు వస్తాయి గ్యారంటీగా. సో ఇవన్నీ ఒక ఎత్తు, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఎత్తు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు ఒక సింబల్, లేకుంటే కేసీఆర్ మానస పుత్రిక. సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విచారణ కమిషన్ ముందు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళంతా అసలు హాజరవుతారా, హాజరుకారా, హాజరైతే ఏం చెప్తారు, దాన్ని కమిషన్ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, సో ఫైనల్గా కమిషన్ ఎటువంటి రిపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వానికి అన్నది చూడాలి. థ్యాంక్ యూ అండి.